ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నూనె మల్లికార్జున్ యాదవ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నెల్లూరు నగరంలోని ఆమని గార్డెన్స్ నందు సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నూనె మల్లికార్జున్ యాదవ్ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన సారాంశం ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే సమాజం సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు, శ్రేయోభిలాషులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ కృష్ణాష్టమి రోజు నుంచి జీవితం ఆనందదాయకం కావాలని, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి దారి చూపిన ఆ నీలమేఘశ్యాముడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నేత గునుకుల కిషోర్, మాజీ కార్పొరేటర్ విటపు లలితారాం, పవన్, రమణ, రవికుమార్, జమీర్, కృష్ణారెడ్డి, మార్కెట్ సురేష్, హరిరెడ్డి, గుర్రం కిషోర్, కాకుమురళి, నాగరత్నమ్మ, భవానీ నాయుడు, కవిత, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. कृत्तिकाः नक्षत्रं देवमिन्द्रयं शिरभाताविचक्रम् अविधासं जुहोतन यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येधा विश्वा भुवनानि सर्वा स कृत्तिकाभिरभिसंविदानः अग्निष्टो देवावसवस्योऽभ्यासः शिरस्रोजे वीरजराष्ट्रविष्टाः ते यज्ञपान्तरसत्परस्तादो ब्रह्मस्वैन पुनरक्कस्वस्ति आनन्ददिव्यकर्पूरनीराजनं समर्पयामि आनन्ददिव्यकर्पूर गोविन्द 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 भुजनं पदे वितरणं भव तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष ऋषि अट्ला सांग कर ऋषि ముందుకు చాలే చాలే చాలు అంటే అన్నం పెట్టుకో మనం కూడా తీసుకుంటాం కాదండి. అన్న ఇటు వచ్చేలా సింహపూరి పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దేవదేవునికి ఈరోజు శ్రీకృష్ణాష్టమి. ప్రపంచ చీకట్లను పారదోలి ప్రపంచానికి న్యాయం చేయగల సమర్థవంతంగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈరోజు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ఆ మహానుభావుడు జన్మించాడు. అందరినీ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి దైవత్వాన్ని ప్రజల్లో నింపి అజ్ఞానాన్ని పారదోలి ప్రజల్లో సమానత్వ భావము, ప్రజల్లో సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకోవడం జరిగింది. ఆ దేవదేవుడికి కోటి దండాలు, శతకోటి వందనాలు. జన్మించిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి ఇంటా కూడా జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని హిందువులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీకృష్ణుడు అంటే తన శరీరం మొత్తం కూడా ఒక వైద్యశాల. ఆయన అనుక్షణం ఆయన జన్మాంతరం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి సైన్స్ పరమైనటువంటి అంశాలన్నింటి కూడా మన దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే కోర్టులో సైతం
భగవద్గీత ప్రమాణకంగా సాక్ష్యాలు నిజం చెప్తా అని చెప్పి ప్రమాణం చేస్తారు. ఆ భగవద్గీతకి నాంది సృష్టించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.